ఒక్కసారి ఆలూ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే నేను ఆలూస్ తీసుకున్నాను. ఒక 5 లేదా 6 తీసుకోండి. ఇలా కట్ చేసుకోండి. ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కి తగినంత. నేనైతే 3 చిన్న స్పూన్స్తో వేసుకున్నాను. తర్వాత కారం వేసుకోవాలి. ఇది కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ అండ్ గరం మసాలా 1/2 స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ 1 స్పూన్ వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ముక్కలంతా పట్టేలాగా. ఈ ఫ్రై చాలామంది ఇష్టపడతారు. క్యాటరింగ్స్లో ఇలాగే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నార్మల్ వంటల మీద కూడా. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు కూడా 1/2 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, సో అది చూడండి ఎలా అయిపోయిందో. సో ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ పక్కన పెట్టండి. అంతసేపు పక్కన పెట్టి టైం లేకపోయినా కూడా మనం చేసేసుకోవచ్చు, ఏం కాదు. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనంతా దానిలో వేసేసాను. రసంలోకి సాంబార్లోకి సూపర్ కాంబినేషన్. నేనైతే కర్డ్లోకి తింటాను. మీలో ఎంతమంది కర్డ్లోకి తింటారో చెప్పండి. అండ్ మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి త్వరగానే అయిపోతుంది. చూడండి అయిపోయింది. రసంలోకి సాంబార్లోకి అన్నిట్లోకి సూపర్ కాంబినేషన్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. బాయ్.